Hi everyone, welcome to Jagan's classroom. This is M. Jagan Mohan Rao, PGT in Commerce. In this class, we are going to learn non-profit organization part 2. In the first video of non-profit organizations, you learnt about introduction of NPOs, difference between profit organizations and non-profit organizations, and which accounts to be prepared by NPOs. అది నేర్చుకున్నారు. సో ఈ పార్ట్ 2 వీడియోలో ప్రిపరేషన్ ఆఫ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, హౌ టు ప్రిపేర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇన్ ఎన్పిఓస్ we are going to learn in this video. The accounting records to be prepared, what are those? First one is that we all know receipts and payments account, and the second one income and expenditure account. The third one is that balance sheet. These are the main accounts and statements to be prepared in NPOs. In this video, we are going to learn especially about receipts and payments account. So let's get started. It is a summary of the cash book for a year. అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఇయర్లో క్యాష్ బుక్ నేర్చుకున్నాం. How to prepare cash book, what is cash book actually. So cash book is a real account. So రియల్ అకౌంట్ రూల్ ఏంటి యాక్చువల్గా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఆ రూల్ని అప్లై చేస్తాం ఈ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఇఫ్ యూ సీ ద సెకండ్ పాయింట్, ఇట్ ఈజ్ లీవ్ ఆఫ్ క్యాష్ బుక్, అంటే క్యాష్ బుక్ బదులుగా వాడబడేది రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ట్రేడింగ్ కన్సర్న్స్లో క్యాష్ బుక్ అని పిలుస్తాం, బట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో క్యాష్ బుక్ బదులుగా ఏమని పిలుస్తామంటే, దీనిని ఏమని ప్రిపేర్ చేస్తాము అంటే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అని పిలుస్తాం, అలా ప్రిపేర్ చేస్తాం. సో క్యాష్ బుక్ రూల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అప్లికబుల్ అవుతాయి, పేరు మాత్రమే మారుతుంది. లైక్ క్యాష్ బుక్, రిసీట్స్ ఆఫ్ క్యాష్ ఆర్ రిటర్న్ ఆన్ డెబిట్ సైడ్. క్యాష్ బుక్ రూల్ ఏంటి, రిసీట్స్ ఆఫ్ క్యాష్ అంటే క్యాష్ ఏ రూపంలో మనకి సంస్థలోకి వచ్చిన, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదా రియల్ అకౌంట్ రూల్. సో ఆ విధంగా ఇక్కడ కూడా వచ్చినవన్నీ, క్యాష్ రూపంలో వచ్చినవన్నీ కూడా ఈ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనం పోస్ట్ చేస్తాం, నమోదు చేస్తాం. ఫోర్త్ వన్, పేమెంట్స్ ఆఫ్ క్యాష్ ఆర్ రిటర్న్ ఆన్ క్రెడిట్ సైడ్. సేమ్ యాజ్ క్యాష్ బుక్, క్యాష్ బుక్లో అంతే కదా, పేమెంట్స్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఏవైతే మనం క్యాష్ రూపంలో పే చేస్తున్నామో, క్యాష్ ఏ విధంగా మన దగ్గర నుండి మన సంస్థలో నుంచి వెళ్ళిపోతుందో వాటిని అన్నింటినీ క్రెడిట్ సైడ్ ఏ విధంగా అయితే క్యాష్ బుక్లో చూపిస్తున్నామో సేమ్ పేమెంట్స్ ఆఫ్ క్యాష్ ఆర్ రిటర్న్ ఆన్ క్రెడిట్ సైడ్. అయితే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ దిస్ అకౌంట్ షోన్ ద క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ క్యాష్ అట్ బ్యాంక్. మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ యాక్చువల్గా మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఏదైతే ఉందో, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని డెబిట్ వైపు మనం చూపించడం జరుగుతుంది. అలాగే వచ్చిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో క్రెడిట్ సైడ్ వచ్చిందనేమో బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ చూపించడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ అకౌంట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు క్లారిఫై అవుతాయి. No distinction is made whether the payment is made in cash or check. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకున్నట్టయితే క్యాష్ బుక్ని రిమైండ్ చేసుకున్నట్టయితే, మనం డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అనుకోండి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో 3 అమౌంట్స్ కాలం చేస్తాం, డిస్కౌంట్ కాలం ఇక్కడ వదిలిపెట్టండి, డిస్కౌంట్ కాలం గురించి చర్చ లేదు ఇక్కడ. క్యాష్ కాలం, బ్యాంక్ కాలం మనం ప్రిపేర్ చేసేటప్పుడు
తీసుకున్నాం. అయితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాష్ కాలంలో నమోదు చేసాం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంక్ కాలంలో నమోదు చేసాం. కానీ ఇక్కడ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో నో డబుల్ కాలమ్స్, క్యాష్ ఒక కాలం, బ్యాంక్ ఒక కాలం ఉండదు. రెండింటికి కలిపి ఒకే కాలంలో మనం నమోదు చేస్తాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈదర్ క్యాష్ ఆర్ చెక్, ఇట్ డజంట్ మ్యాటర్. డబ్బు వస్తే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ చెక్ వస్తే డెబిట్లో వేయండి, డబ్బు పోతే అంటే పే చేస్తే మీరు డబ్బు రూపంలో కానీ చెక్ రూపంలో కానీ పే చేస్తే క్రెడిట్ సైడ్ వేసాం. చాలా ఈజీ. క్యాష్ బుక్తో పోలిస్తే వెరీ ఈజీ. క్యాష్ బుక్లో క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ కాలంలో వేయాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే బ్యాంక్ కాలంలో వేయాలి. ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో లాస్ట్ point is very very important. 6.1, no distinction is made whether the payment is made in cash or check. Next is that distinction between receipts and payments account and cash book. Cash book కి receipts and payment account కి ఏంటి డిఫరెన్స్? మరి రెండు ఒకటే అయినప్పుడు స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అది ఏంటో చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకున్నట్టయితే క్యాష్ ట్రాన్సాక్షన్స్. మనకి సెకండ్ కాలంలో అంతా రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ యొక్క ఫీచర్స్, థర్డ్ కాలంలో క్యాష్ బుక్ యొక్క ఫీచర్స్ని చూపించడం జరిగింది. సో క్యాష్ ట్రాన్సాక్షన్ అనే ఐటమ్ తీసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఏ సమ్మరీ ఆఫ్ క్యాష్ బుక్. రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అనేది క్యాష్ బుక్ సంబంధించిన ఒక సమ్మరీ లాంటిది అన్నమాట. అది పూర్తిగా చూపించదు, అన్నీ డీటెయిల్డ్గా చూపించదు. దిస్ ఈజ్ ఏ సమ్మరీ. ఇప్పుడు మనకి లెసన్ పూర్తయిన తర్వాత ఒక 4 to 5 pages లెసన్ ఉంటుంది, లాస్ట్లో సమ్మరీ అని ఉంటుంది, అంటే దాని యొక్క సారాంశం. అది ఒక 3 paragraphsలోనో 4 paragraphsలో చూపించేస్తారు. ఎంటైర్ 5 pages లెసన్ అంటే మనకి ఆ సమ్మరీ చదివితే లెసన్ యొక్క సారాంశం అర్థమైపోతుంది. లైక్ దట్. ఈ క్యాష్ బుక్లో మనం అన్నీ నమోదు చేస్తాం, కానీ ఇక్కడ అలా ఉండక్కర్లేదు. మెయిన్ దాన్ని కంక్లూడ్ చేసేసి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి సమ్మరీ రూపంలో తీసుకొస్తే దానిని రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అంటారు. ఇక క్యాష్ బుక్ మనకు అందరూ తెలిసిందే. ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. నెక్స్ట్ పీరియడ్, ప్రిపేర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ ఇయర్, రిటర్న్ డైలీ. ఇక్కడ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో ఎప్పుడైతే మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నామో అకౌంట్స్ గవర్నమెంట్కి కానీ మెంబర్స్కి కానీ, మనకి ఫస్ట్ వీడియోలో చెప్పాను అసలు అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేయాలి అనేసి. సో ఎందుకు ప్రిపేర్ చేయాలి, ఎప్పుడు ప్రిపేర్ చేయవలసి వస్తుందో అప్పుడు మాత్రమే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తారనమాట. అంతవరకు వాళ్ళు రఫ్గా ఆ లెక్కలు మెయింటైన్ చేస్తుంటారు. రఫ్గా మీన్స్ అథెంటిక్గా ఉండాలి అవి కూడాను. నెక్స్ట్ రిటర్న్ డైలీ. ఇక్కడ అంటే ట్రేడింగ్ కన్సర్న్స్లో క్యాష్ బుక్ దగ్గర ఎలా ఉంటుందంటే ప్రతిరోజు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయవలసి ఉంటుంది. మనం క్యాష్ బుక్లో చూసాం డేట్, ఇక్కడ డేట్ ఉండదు. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో డేట్ ఉండదు. ఇక్కడ ఏంటంటే క్యాష్ బుక్లో డేట్ ఉంటుంది. మనకి క్యాష్ బుక్ మీరు గుర్తుకు తెచ్చుకున్నట్టయితే మనకి ఏ డేట్ ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో, రిసీట్ అయితే రిసీట్ డేట్, పేమెంట్ అయితే పేమెంట్ డేట్ మనం చూపించడం జరిగింది క్యాష్ బుక్. క్రానలాజికల్ ఆర్డర్. క్రానలాజికల్ ఆర్డర్ మీన్స్ డేట్ వైజ్. డేట్ వైజ్ మనం క్యాష్ బుక్లో చూపిస్తున్నాం. ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ రిటర్న్ డేట్ వైజ్. ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ మనం డేట్ వైజ్ నమోదు చేయని అవసరం లేదు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిటర్న్ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్. క్యాష్ బుక్లో క్రానలాజికల్ ఆర్డర్లో రికార్డ్ చేస్తాం. ఫార్మేట్ ఆఫ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. అంటే ఇప్పుడు మీకు చెప్పినవి ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, క్యాష్ బుక్ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఫార్మాట్ చెప్పిన తర్వాత మీకు రిసీట్స్ అండ్ పేమెంట్స్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఫార్మాట్ అంటే దాని యొక్క నమూనా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది మనకి సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్మాటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీ టెక్స్ట్ బుక్లో చెప్పినట్టయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని టెక్స్ట్ బుక్లో ఉన్నదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని చూద్దాం. దీన్ని హెడ్డింగ్ చూసినట్టయితే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్.
అని వేస్తాం. ఇది మనందరికి తెలిసిందే. ఒకవేళ సంస్థ పేరు ఇచ్చినట్టయితే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ అని పెట్టి మన సంస్థ పేరు రాస్తాం. తర్వాత యాజ్ ఆన్ ఆర్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని రాసి ఆ ఇయర్ క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో 31/3 ఆర్ 31/12 మనకి 2 క్లోజింగ్ డేట్స్ ఉంటాయి కదా, 31 డిసెంబరు, 31 మార్చ్. సో ఆ 2 క్లోజింగ్ డేట్స్ ఏదో ఒక క్లోజింగ్ డేట్ వేయడం జరుగుతుంది. మనకు ప్రాబ్లంలో ఏ క్లోజింగ్ డేట్ ఇస్తే తర్వాత ఇయర్ వేస్తాం. ఇది అకౌంట్ నమూనా కాబట్టి కంపల్సరీ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్స్ క్రెడిట్ రాయవలసి ఉంటుంది బోత్ సైడ్స్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని డ్రా చేసుకోవాలి ఈ అకౌంట్ని చూసినట్టయితే డెబిట్ సైడు ఇక్కడ సబ్ హెడ్డింగ్ పర్టికులర్స్ అనే దీంట్లోని రిసీట్స్ అని రాస్తాం. అమౌంట్, పేమెంట్స్, అమౌంట్. ఇక్కడ అమౌంట్ ఇన్ అని ఉంది, ఇన్ అని రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. రూపీస్ వేయాలి, ఇక్కడ రూపీస్. ఇప్పుడు మనకి రూపీస్ మీకు ఓల్డ్ వీడియోస్లో చెప్పాను, ఇన్స్టెడ్ ఆఫ్ రూపీస్ మనకి రూపీస్ సింబల్ చెప్పడం జరిగింది. సో ఆ సింబల్ వేసిన రైటే. సో దీన్ని ఒకసారి చూసినట్టయితే దేంతో స్టార్ట్ అవుతుంది మనకి క్యాష్ బుక్ లానే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ స్టార్ట్ అవుతుంది. క్యాష్ అండ్ బ్యాంక్ మనకి ఆల్రెడీ మీకు లాస్ట్ స్లైడ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ క్యాష్ బ్యాంకు కలిపే మనం చూపిస్తాం. సపోజ్ ఇక్కడ క్యాష్ 1000 ఉంది, బ్యాంక్ 2000 ఉంది, టోటల్ 3000 ఇక్కడ మనం చూపించాలి. సో విడివిడిగా చూపించిన అవసరం లేదు. ఓకే, ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా అమౌంట్ వచ్చే మార్గాలన్నమాట. అంటే అమౌంట్స్ సంస్థలోకి వచ్చాయి క్యాష్ రూపంలో ఆర్ చెక్ రూపంలో. సో ఇవన్నీ 2 అని పెట్టి వేసాం. వీటన్నింటినీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. సో అలాగే ఇవన్నీ కూడా పేమెంట్స్, ఇవి మనం పే చేసాం క్యాష్ రూపంలో లేదా చెక్ రూపంలో. ఏ రూపంలో పే చేసామనేది మనకు అనవసరం. సో ఇక్కడ వేస్తాం. వేసిన తర్వాత లాస్ట్లో ఏదైతే మనకి టోటల్స్ చేసిన తర్వాత, ఇది మీకు తెలిసిందే అకౌంట్స్ ప్రిపరేషన్ చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది. ఫస్ట్ ఇయర్లో లెడ్జర్ విన్న వాళ్ళందరికీ. సో మనకి 99% డెబిట్ సైడే వస్తుంది టోటల్, ఎక్కువ టోటల్. ఈ టోటల్ని క్రెడిట్ సైడ్ తీసుకువెళ్తాం. క్రెడిట్ సైడ్ తీసుకువెళ్ళిన తర్వాత వచ్చిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో లాస్ట్లో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. CBD మీన్స్ క్యారీడ్ డౌన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకసారి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను. వీటిని తర్వాత డీటెయిల్గా ఈ టెర్మినాలజీని మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది ప్రాబ్లమ్స్ చేసే ముందు. సో అప్పుడు ఇంకా డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి సబ్స్క్రిప్షన్స్ అంటే తెలుగులో చందాలు అంటారు. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి మెంబర్స్ ఇచ్చే చందాలు డబ్బు రూపంలో కానీ చెక్ రూపంలో కానీ ఇస్తారు కాబట్టి వీటిని డెబిట్ సైడ్ చూపించడం జరుగుతుంది. అలాగే ఎంట్రన్స్ ఫీజ్ ఎవరైతే దాంట్లో సభ్యులుగా జాయిన్ అవుతారో వాళ్ళు కట్టే ఫీజుని ఎంట్రన్స్ ఫీజు అంటారు. ఇది కూడా మనకి లోపలికి, ఇదన్నీ కూడా అమౌంట్స్ లోపలికి వస్తున్నట్టు. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్, ఇది కూడా అమౌంట్ లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకునేటప్పుడు వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు సంస్థకి. నెక్స్ట్ డొనేషన్ ఫర్ లైబ్రరీ బుక్స్, సో డొనేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో డొనేషన్స్ అమౌంట్ రూపంలో ఇస్తారు. లాకర్ రెంట్ అంటే ఆర్గనైజేషన్ లాకర్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఆర్గనైజేషన్ లాకర్స్ని మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర నుండి మీకు లాకర్ అంటే ఐడియా ఉండుంటుంది కదా, బ్యాంక్స్లో మనం గోల్డ్ కానీ ఆస్తి పత్రాలు కానీ ఇవన్నీ కూడా లాకర్స్లో దాచుకుంటే మనము వాటికి రెంట్ కట్టాలి, రెంట్ పే చేయాలి. అంటే మనం ఇంటిలో ఉంచుకుంటే పోయే ఆస్కారం ఉందని చెప్పి మనం లాకర్స్లో దాచుకుంటాం. ఆ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది, మన దగ్గర ఒక కీ ఉంటుంది. ఆ 2 కీస్ వెళ్ళి ఓపెన్ చేస్తే కానీ ఆ లాకర్స్ ఓపెన్ చేయరు, రావు అనమాట. సో ఆ విధంగా ఈ సంస్థలు కూడా కొన్ని లాకర్స్ని మెయింటైన్ చేస్తాయి. సో మెయింటైన్ చేసినందుకు బయట వాళ్ళు ఇక్కడ తీసుకుని వచ్చి సేమ్ బ్యాంక్స్లో దాచుకున్నట్టే ఇక్కడ కూడా గోల్డ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ దాచుకోవచ్చు. సో అందుకోసమని సంస్థకి వాళ్ళు పే చేస్తారు. సంస్థకి
పే చేస్తారు. పే చేస్తున్న సంస్థకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ లాకర్ రెంట్ని చూపిస్తున్నాం డెబిట్ సైడ్. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్. ఎంటర్టైన్మెంట్ టికెట్స్ అంటే ఏంటంటే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి అమౌంట్ కలెక్ట్ చేస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. మనం చూస్తుంటాము సినిమా హీరోలు క్రికెట్ మ్యాచ్లు ఆడారని, లేకపోతే ఆ, ఆ, ఏవైనా షోస్ కండక్ట్ చేశారని, ఏవైనా ఆర్కెస్ట్రాస్ కండక్ట్ చేశారని ఆ వచ్చిన డబ్బు ఎవరికో డొనేషన్గా ఇవ్వడం జరుగుతుందని, ఎర్త్క్వేక్స్ వచ్చిన వాళ్ళకి కానీ, సునామీస్ వచ్చిన వాళ్ళకి కానీ. ఆల్రెడీ మీకు చెప్పాను, ఎన్పిఓస్ అంటే పూర్తిగా సర్వీస్ మోటోతో పనిచేసేవి ప్రజల కోసం. సో ఈ విధంగా వాళ్ళు ఈ టికెట్స్ సేల్ చేయగా వచ్చిన అమౌంట్ అనమాట. ఏదైనా సపోజ్ ఒక ఆర్కెస్ట్రా, ఒక గ్రేట్ సింగర్ చేత ఒక ఆర్కెస్ట్రా పెట్టించారు, అది చూడడానికి ఎవరైనా ప్రజలు వచ్చారు, వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసిన అమౌంట్ అనమాట టికెట్స్ రూపంలో. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. మీ అందరికి తెలిసిందే, న్యూస్ పేపర్స్ మనమైనా ఇంట్లో వేసుకున్నట్టయితే కొన్ని నెలలకి 6 మంత్స్ 4 మంత్స్కి ఓల్డ్ న్యూస్ పేపర్స్ని మనం తిరిగి అమ్మేస్తాం, ఎంత కొంత అమౌంట్ మనకు వస్తుంది. ఇక్కడ ప్రతి అమౌంట్ని సంస్థలో చూపించాలి కాబట్టి ఈ సంస్థ యొక్క న్యూస్ పేపర్స్ని, ఓల్డ్ న్యూస్ పేపర్స్ని అమ్మితే వచ్చిన అమౌంట్ని ఇక్కడ డెబిట్ వైపు చూపిస్తాం. అలాగే సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో వచ్చినవే, న్యూస్ పేపర్స్, ఫర్నిచర్. ఇప్పుడు పేమెంట్స్లో ఇంపార్టెంట్ పేమెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇయర్లో వచ్చినవి మరి మీకు తెలుసని, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ శాలరీస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్డ్. సో స్పోర్ట్స్ ఇందాక చెప్పాను, ఏవైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే మెటీరియల్ ఉండాలి కదా, అవి పర్చేజ్ చేయడం. ఇవన్నీ ఏంటంటే డబ్బు పోయేవి, ఏ రూపంలో డబ్బు ఖర్చు పెట్టారని. స్టేషనరీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ తన అమౌంట్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం, షేర్స్ కొనడం కానీ, లేకపోతే ఎక్కడైనా బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, లైక్ దట్, వాటిని ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. పార్సల్ స్టాంప్స్, స్కాలర్షిప్స్ పెయిడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది రకరకాల గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, ఇంటర్మీడియట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ రకరకాల స్కాలర్షిప్స్ అనౌన్స్ చేస్తుంటారు పేద పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి. సో అది కూడా డబ్బు పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ చూపిస్తాం. అలాగే మెడిసిన్స్, ఏమైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ప్రజలకి మెడిసిన్స్ సప్లై చేస్తుంటారు. అలాంటప్పుడు బుక్స్, సబ్స్క్రిప్షన్ టు న్యూస్ పేపర్స్ కొనేటప్పుడు డబ్బులు అవుతాయి. సో ఇవన్నీ కూడా పేమెంట్స్. మీరు ఈ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోవాలి, దీస్ ఆర్ రిసీట్స్ అండ్ దీస్ ఆర్ పేమెంట్స్. అమౌంట్ పోయేవన్నీ కూడా ఇక్కడ క్రెడిట్ సైడ్ చూపిస్తాం, ఎక్స్పెన్సెస్ అన్నీ. ఇక్కడ అన్నీ కూడాను అమౌంట్ వచ్చే మార్గం అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్లో వచ్చేవి కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, బయటకు పోయేది. ఓకే, నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చేద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. మనం ఎన్ని చెప్పుకున్నా ప్రాబ్లం చేస్తేనే మనకు చాలా బాగా అర్థమవుతుంది అకౌంటెన్సీ. సో ఇప్పుడు మీకు ఇలిస్ట్రేషన్, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నదే, ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఇప్పుడు మనకి పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది, వాటితో వీ హ్యావ్ టు ప్రిపేర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో ఒకసారి ఈ పర్టికులర్ చూసేద్దాం. మీకు ఈ పర్టికులర్ చదివేటప్పుడు అర్థమైపోతుంది ఎటు డెబిట్ వైపు వేయాలా, క్రెడిట్ వైపు వేయాలా అని. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, సబ్స్క్రిప్షన్స్, డొనేషన్స్ రిసీవ్డ్, ఫర్నిచర్ పర్చేజ్డ్, జనరల్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్, స్టేషనరీ, లాకర్స్ రెంట్ రిసీవ్డ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్. ఇవి ఇచ్చాడు మనకి. వీటితో మనం రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఒకసారి ఆన్సర్స్కి వెళ్ళే ముందే ఒకసారి చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్, ఇది డెబిట్ సైడ్ వస్తుంది, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్యాష్ ఎట్ బ్యాంక్, ఇది కూడా డెబిట్ సైడే వస్తుంది. సబ్స్క్రిప్షన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, సబ్స్క్రిప్షన్స్ అనేవి ఇక్కడ మరి రిసీవ్డా పెయిడా అని మీకు డౌట్ రాకూడదు. సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎప్పుడూ కూడా రిసీవ్డ్, చందాలు మెంబర్స్ పే చేసేవి అనమాట. సో ఇవి ఎప్పుడు కూడా డెబిటే అవుతుంది, అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఎప్పుడు అమౌంట్ లోపలికి వస్తున్నట్టే. నెక్స్ట్ డొనేషన్స్ రిసీవ్డ్, ఆల్రెడీ రిసీవ్డ్ అని ఇచ్చారు, రిసీవ్డ్ అని ఇస్తే ఏమవుతుంది, లోపలికి వచ్చినట్టు డెబిట్ అవుతుంది. ఫర్నిచర్ పర్చేజ్డ్, అమౌంట్ పోతుంది, సో క్యాష్ గోస్ అవుట్ కాబట్టి ఇది క్రెడిట్ అవుతుంది. జనరల్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇక్కడ క్యాష్ బుక్లో మనం క్రెడిట్ వైపు చూపించాలి. పోస్టేజ్ క్రెడిట్,
స్టేషనరీ క్రెడిట్. లాకర్స్ రెంట్ రిసీవ్డ్, చూసారా రిసీవ్డ్ అని ఇచ్చారు. రిసీవ్డ్ అంటే మనం సంస్థ రిసీవ్ చేసుకుంది. ఓకే, సో ఇది డెబిట్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ క్రెడిట్. బ్యాలెన్స్ క్యారీడ్ సిబిడి యాక్చువల్గా ఇది. అయితే ఇదే ఇచ్చాడు, మనం ఏం కనుక్కుంటాం మరి అని మీకు డౌట్ రావచ్చు. ఇది మనం కనుక్కోవాలి కదా క్లోజింగ్ బ్యాలెన్స్ అని. ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉంది, ఒకసారి చూద్దాం అదేంటని. ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్దాం. సో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సింప్లీ పెట్టాం. డెబిట్ అండ్ క్రెడిట్ ఆల్రెడీ మీకు చెప్పినట్టు క్యాష్ ఇన్ హ్యాండ్ 2000, క్యాష్ ఎట్ బ్యాంక్ 6000. సో దాన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ అని రాయకుండా మనం ఏమని రాస్తాం, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, టు బ్యాలెన్స్. ఇది సారీ, ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ మిస్టేక్ ఇది. బి బై సి కాదు, బి బై డి. ఇది కూడా బి బై డిఏ. సో రెండు, క్యాష్ 2000, బ్యాంక్ 6000. సో మనకి డిఫరెంట్ కాలమ్స్ ఏమీ ఉండవు కదా క్యాష్కి బ్యాంక్కి అని చెప్పడం జరిగింది. సో అందుకే రెండింటిని కూడా 2000, 6000. ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా కూడా చేయొచ్చు. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ నుంచి ఇక్కడ బ్రాకెట్లోనే 2000, 6000 యాడ్ చేసుకుని టోటల్ 8000 చూపించిన ప్రాబ్లం మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా విడివిడిగా చూపించినా పర్వాలేదు, కలిపి చూపించినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏముంది, సబ్స్క్రిప్షన్స్ ఉంది. సబ్స్క్రిప్షన్స్ ఆల్రెడీ చెప్పా, డెబిట్ అవుతుంది. 2 సబ్స్క్రిప్షన్ 3000 డెబిట్లో వేయడం జరిగింది. నెక్స్ట్ ఐటమ్ ఏంటి, డొనేషన్స్ రిసీవ్డ్ 2400. సో ఇది కూడా డెబిట్ అవుతుందని చెప్పాను. రిసీవ్డ్ 2 డొనేషన్స్. మీరు రిసీవ్డ్ అని రాయనవసరం లేదు. మరి రిసీవ్డ్ అని, పెయిడ్కి పెయిడ్ అని రాయనవసరం లేదు. ఆ ఐటమ్ పేరు రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇయర్లో కూడా మీకు మీ టీచర్స్ చెప్పుంటారు. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్, బై ఫర్నిచర్ అని రాయాలి. బై ఫర్నిచర్ 1600. ఓకే, ఎందుకంటే ఎక్స్పెన్స్, అది క్యాష్ గోజ్ అవుట్ కాబట్టి. జనరల్ ఎక్స్పెన్సెస్ అన్ని క్రెడిట్ సైడే. ఒకసారి చూద్దాం. జనరల్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్, స్టేషనరీ, ఈ మూడు కూడా వరుసగా క్రెడిట్ సైడే వస్తాయి. బై జనరల్ ఎక్స్పెన్సెస్, బై పోస్టేజ్, బై స్టేషనరీ. ఓకే, నెక్స్ట్ లాకర్స్ రెంట్ రిసీవ్డ్ అంటే మరలా డెబిట్ సైడ్ వస్తుంది. టు లాకర్ రెంట్ 1800. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 800. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ 7000. ఈ రెండు క్రెడిట్ సైడ్ వేస్తాం. బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 800. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ మనకు చెప్పడం జరిగింది 7000 అని చెప్పారు. సో దాన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ అని రాయకుండా ఏమని రాయాలి, బై బ్యాలెన్స్ సి బై డి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు సి బై డి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా బి బై డి. సో ఇది క్యాష్ 7000 వేస్తాం. వేసిన తర్వాత అంటే లెక్క కంప్లీట్, ఈ టాలీ అవ్వదు కదా మన బ్యాలెన్స్, దాన్ని మనం ఎంత వచ్చిందని తేల్చాలి. ఇక్కడ డెబిట్ సైడ్ ఆల్రెడీ మీకు చెప్పాను, 99.9% డెబిట్ సైడ్ ఎక్కువ వస్తుంది మనకి. 15200 డెబిట్ సైడ్ వచ్చింది. ఈ 15200 డెబిట్ వైపు ఉన్న 15200ని క్రెడిట్ సైడ్కి తీసుకువెళ్తున్నాం. 15200 తీసుకువెళ్ళిన తర్వాత మనం బ్యాలెన్స్ ఈ 3800, దీనిని మనము బ్యాలెన్సింగ్ ఫిగర్, దీనిని మనం కనుగొన్నాం అన్నమాట. సో 3800 బ్యాలెన్స్ వచ్చింది. దీనికి ఏమని రాయాలి, మరలా దీనికి కూడా బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనే రాస్తాం. బట్ దిస్ ఈజ్ బ్యాంక్ బ్యాలెన్స్. అంటే క్యాష్ బ్యాలెన్స్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది 7000 అని. మిగిలింది ఏమవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. దాంట్లో మరి ఇంకేం లేదు. సో ఏదైనా ఒకే కాలంలో చూపించాలి కాబట్టి బ్యాలెన్స్ అని ఇచ్చాడు. అంటే మనం దీనిని మనం కనుక్కున్నాం అనమాట. లాస్ట్ 3800ని మనం కనుక్కోవడం జరిగింది. సో దీన్ని మీరు జాగ్రత్తగా, కన్ఫ్యూజ్ ఏం లేదు. మరో ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేయగానే మీకు ఫస్ట్ ఇయర్ క్యాష్ బుక్ లాగే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మరో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయగానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం ఏమో టెక్స్ట్ బుక్లో ఇల్లుస్ట్రేషన్ ఇచ్చింది, ఇది ఎక్సర్సైజ్ చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, cash at bank, subscriptions received, donations received, purchase of furniture, rent paid, general expenses, postage and telegram, sundry expenses, cash balance at close. So almost ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఉంది. సో మనం ఈజీగా చేయొచ్చు. ఒకసారి డెబిట్ ఏది క్రెడిట్ ఏది చూసుకుందాం. 1 2 3 4, ఈ ఫస్ట్ 4 డెబిట్లో వస్తాయి. ఈ రెండు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్,
సబ్స్క్రిప్షన్ డొనేషన్స్ రిసీవ్డ్ కాబట్టి డెబిట్ అవుతుంది, ఫర్నిచర్ పర్చేజ్ కాబట్టి క్రెడిట్, రెంట్ పెయిడ్ క్రెడిట్, జనరల్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్, postage and telegram credit, sundry expenses credit, cash balance at close also credit. So very easy problem. Okay, receipts and payments account. This answer is prepared by me. Debit and credit. వేసిన తర్వాత డెబిట్ సైడ్ receipts పేమెంట్స్. సో ఇక్కడ చూసినట్టయితే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ 2000 4000 ఇచ్చారు. మనం 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి క్యాష్ 2000, బ్యాంక్ 4000. ఓకేనా, చూపించాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ డొనేషన్స్ 30,000 5,600 రెండు కూడా రిసీవ్డే కదా. 2 సబ్స్క్రిప్షన్స్ 30,000, 2 డొనేషన్స్ 5,600. ఓకే, వెరీ ఈజీ. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్, రెంట్ పెయిడ్, జనరల్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్, సన్రీ ఎక్స్పెన్సెస్. ఈ 5 కూడా క్రెడిట్ సైడే చెప్పడం జరిగింది. సో చూడండి, యాక్చువల్గా చిన్న ఇది జరిగింది. అంటే యాక్చువల్గా బై పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ రాయకూడదు, బై ఫర్నిచర్ అని రాస్తే సరిపోతుంది. ఈ మిస్టేక్ చూసుకోండి ఒకసారి. సో 9,000 బై రెంట్, బై జనరల్ ఎక్స్పెన్సెస్, బై పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్, బై సన్రీ ఎక్స్పెన్సెస్. సో ఈ 5 యాజ్ టీజ్గా మనకి చూపించడం జరుగుతుంది. క్యాష్ గోజ్ అవుట్ కాబట్టి వీటిని ఈ ట్రాన్సాక్షన్స్ చేయడం వలన అమౌంట్ బయటికి వెళ్ళిపోయింది. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం క్రెడిట్ సైడ్ చూపించాం, క్యాష్ బుక్ లైక్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. నెక్స్ట్ మిగిలింది మనకి క్యాష్ బ్యాలెన్స్ అట్ క్లోజ్ 200 ఓన్లీ గివెన్ హియర్. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ క్యాష్ 200 వేసాం అంతే. వేసిన తర్వాత మనకి డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ వస్తుంది, 41,600. 41,600ని మనం క్రెడిట్ సైడ్ తీసుకొని వెళ్తాం. సేమ్ అమౌంట్ని క్రెడిట్ సైడ్ టోటల్ ఇంట్లో వేస్తాం. 41,600ని వేసిన తర్వాత బ్యాలెన్స్ని మనం తీసుకురావాలి ఇక్కడికి. బ్యాలెన్స్ అంతా కనిపెట్టాలి. ఎంత వస్తుంది అంటే 24,500. సో ఈ బ్యాలెన్స్ చేయడం అనేది మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. రివర్స్ సబ్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. చూడండి, ఈ జీరోస్ అన్ని జీరోస్ వేస్తాం. జీరోస్ అన్ని జీరోస్ వేయడం జరుగుతుంది. తర్వాత ఈ జీరోస్కి జీరోస్ వేయడం జరుగుతుంది. 8 1 9 9 + 2 11 11 + 5 16 6 వేసిన తర్వాత 1 10 15 17 17 + 4 21 1 ఎక్కడ వేసి 2 24,500. ఓకే, బ్యాలెన్స్ ఇస్ కరెక్ట్. సో ఇది ఏంటవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. సో అందువలన క్యాష్ ఆల్రెడీ అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మిగిలిన అమౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో ఇక్కడ మీకు ఏదో ఇవే డెబిట్ క్రెడిట్ అనుకోవద్దు, మామూలుగా ఇచ్చాడు. ఇటు ఉంటే డెబిట్ వేయాలి, ఇటు ఉంటే క్రెడిట్ వేయాలని కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు. దీనికి సంబంధం లేదు, ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం వాళ్ళు అలా ఇవ్వడం జరిగింది. సో ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్, ఇప్పుడు దీంట్లో డెబిట్ ఏవవుతాయి, క్రెడిట్ ఏవవుతాయి ఒకసారి చూసుకుందాం. ఓపెనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్, ఓపెనింగ్ క్యాష్ అట్ బ్యాంక్, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్, డొనేషన్స్ కలెక్టెడ్. ఈ 4 కూడా డెబిట్ అవుతాయి. కలెక్టెడ్ అన్న రిసీవ్డ్ అన్న ఒకటే ఇక్కడ. శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. E4 అంటే E2 + 2, E4 కూడా క్రెడిట్ అవుతాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ డెబిట్ అవుతుంది. సన్రీ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ చార్జెస్, క్యాష్ ఇన్ హ్యాండ్ అట్ ద ఎండ్, ఇవన్నీ కూడాను క్రెడిట్ అవుతుంది. సో చూద్దాం ఒక్కొక్కటి. మనం ఫస్ట్ 4 డెబిట్ అనుకున్నాం, జాగ్రత్త చూసుకోండి. ఈ రెండింటిని 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకోవాలి. ఒకటి క్యాష్, రెండోది బ్యాంక్. అలా రాశారు లేదో చూద్దాం. ఓకే, హియర్ 2 balance brought down cash and bank. Okay, clear. Next, subscriptions received, donations collected 25,000 5,000. 2 subscriptions 25,000, 2 donations 5,000. Okay, next, salaries, rent, tournament expenses, purchase of investments.
చూడండి, శాలరీస్, రెంట్, గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్, బై పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇలా రాసినా పర్వాలేదు, బై ఇన్వెస్ట్మెంట్స్ అని రాసినా పర్వాలేదు, ఎలా రాసినా కరెక్టే. సో పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 10,000. సో ఈ వేయడం జరిగింది, ఆ 4 కూడాను. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది డెబిట్ అవుతుంది 600 టు ఇంట్రెస్ట్ 600. ఓకే. నెక్స్ట్ sundry expenses, electricity charges. Sundry expenses, electricity charges 1500, 500. Next, last one, cash in hand at the end. Closing balance అన్న at the end అన్న ఒకటే కాబట్టి సో ఇది క్యారీ డౌన్ అవుతుంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ C/D, క్యాష్ 700 వేయడం జరిగింది. సో డెబిట్ సైడ్ టోటల్ చేస్తే 57,400 వచ్చింది. దాన్ని క్రెడిట్ వైపు పట్టుకు వెళ్తే 57,400ని వేయగానే మనకి హౌ మచ్ బ్యాలెన్స్ వీ గాట్, 34,700 బ్యాలెన్స్ వీ గాట్. దట్ ఈజ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్లో బ్యాంకులో ఎంత అమౌంట్ మనకు వచ్చిందంటే 34,700. ఇంతే, వెరీ ఈజీ. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి ఇది తెలుసుకోవడానికి మాత్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అంటే వాట్ ఈజ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అని తెలుసు. ఎగ్జామ్లో మనకి ఇది ఇవ్వడం అంటే ఇది ప్రిపేర్ చేయమని ఇవ్వడం. మనకి దీని నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ప్రిపేర్ చేయమని ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మాత్రం పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయమని ఇవ్వడు. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్నే మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇచ్చేటప్పుడు దాని గురించి తెలియాలి కాబట్టి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం అన్నమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఫస్ట్ ఇయర్లో ఫైనల్ అకౌంట్స్ నేర్చుకుంటాం. ఫైనల్ అకౌంట్స్ నేర్చుకునే ముందు ఏం నేర్చుకోవాలి? ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకోవాలి. సో మనకి ట్రయల్ బ్యాలెన్సే ఇస్తాడు ఎగ్జామ్లో. ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్స్ ఇస్తే మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లైక్ దట్ హియర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇస్తే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇది ఇంటర్మీడియట్తో మాత్రమే పోదు, డిగ్రీలో ఇది ప్రిపేర్ చేయడానికి కూడా మార్క్స్ ఉంటాయి. కాబట్టి డిగ్రీ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. సో మీరు నెక్స్ట్ డిగ్రీకి వెళ్తారు కాబట్టి ఇది మీరు ఈ ఇయర్ బాగా నేర్చుకున్నట్టయితే మీకు డిగ్రీలో చాలా ఈజీగా ఉంటుంది చాప్టర్ని. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జగన్మోహన్ JMR. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, కామర్స్ చదివే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా వీడియోస్ని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నా ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.